లార్డ్. ఈరోజు దేవుని అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూద్దాం. ఈరోజు దేవుని వాగ్దానం 65వ కీర్తన 7వ వచనం. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళారా? సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడా మనకి ప్రశాంతంగా కనపడదు. ఎందుకంటే చాలా పెద్ద శబ్దంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నప్పుడు చాలా భయం, కలవరం కలుగుతూ ఉంటుంది. అలలొచ్చి మింగివేస్తాయా, అలలొచ్చి ముంచివేస్తాయా అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. అలాగే ఈ లోకం అనే సముద్రంలో కూడా మన జీవితంలో రకరకాల సమస్యలు, శోధనలు, వేదనలు, దుఃఖము మనల్ని ముంచివేస్తాయేమో అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దుఃఖకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎటువంటి సమస్య ఎలా వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతున్నాడు. సముద్ర తరంగములను అణచువాడు. సముద్రాన్ని దేవుడు సృష్టించినప్పుడు ఆ సముద్రాన్ని ఇంతవరకే నువ్వు రావాలి అని ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినవాడు. ఇంతకు మించి రాకూడదని సెలవిచ్చిన మాట చొప్పున ఆ సముద్రం అంతవరకే వస్తుంది. దాని తరంగాలు, ఆ అలలు అంతవరకే వస్తాయి. 38వ అధ్యాయము యోబు గ్రంథంలో 8 నుంచి 11 వచనాల్లో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి నీ జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు అలల వలె నిన్ను ముంచివేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నా, నీ జీవితంలో ఎగిసిపడే ప్రతి సమస్యలు, శోధనలో నుంచి ప్రభు విడిపించగలడని నువ్వు నమ్మాలి. ఒకరోజు యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రంలో పెద్ద తుఫాను రేగి అలలు ఎగిసిపడుతూ ఆ దోణిను ముంచివేసే పరిస్థితుల్లో ఆ శిష్యులందరూ చాలా కలవరంతో, భయంతో ఆ రాత్రికాల సమయంలో మా జీవితం ముగించబడిందనే కేకలు వేస్తున్న సందర్భంలో యేసు ప్రభు వారు నిద్ర నుండి మేల్కొని ఆ సముద్రాన్ని, ఆ తుఫానును, ఆ గాలిని గద్దించగానే అవి నిమ్మలమైపోయినట్లుగా చూస్తాం. అప్పటి వరకు ఎంతో భయానకంగా ఉన్న ప్రతి పరిస్థితులు కూడా ప్రశాంతంగా మారిపోయాయి. కారణం ఏంటంటే యేసు ప్రభు మాటకు ఆ సముద్రం గాని, ఆ గాలి గాని, ఆ తుఫాను గాని, అలలు గాని లోబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నా ఆ ప్రతి పరిస్థితికి దేవుడు ఒక సరిహద్దును నిర్ణయించాడు. అంతకు మించి నీ మీదకి రానివ్వడు. అంతకు మించిన కష్టం, అంతకు మించిన దుఃఖం, అంతకు మించిన నష్టం నీ జీవితంలోనికి ఆయన అనుమతించనివ్వడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ శోధన మీకు నేను కలగనీయను. ఒకవేళ శోధన కలిగిన సహించే శక్తిని కూడా నేను నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో సడన్గా కొన్ని పరిస్థితులు నీకు కూడా వచ్చి ఉండొచ్చు. రకరకాలైన ఇబ్బందులు అయిన వారే నిన్ను మోసం చేశారు. నీ కుటుంబ పరిస్థితి, నీ వైవాహిక బంధం విచ్ఛిన్నమైపోయే పరిస్థితుల్లో ఉండొచ్చు. అకస్మాత్తుగా నీ కుటుంబంలో నీకు ఇష్టమైన వారిని నువ్వు పోగొట్టుకొని అతలాకుతలమైపోతున్న పరిస్థితి, దుఃఖ సాగరంలో మునిగిపోయిన పరిస్థితి నీ జీవితంలో కలిగి నిజంగా నా జీవితాన్ని నేను ఎలా కొనసాగించగలను, ఇంత అంధకారమయమైన పరిస్థితిలో నేను ఎలా నెట్టివేయబడ్డానని చాలా కృంగిపోతూ ఉన్న పరిస్థితుల్లో నీవున్నావేమో. ఇక నా జీవితం ముగించబడింది అని అపజయాలను బట్టి నువ్వు చాలా వేదన పడుతున్నావేమో. అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ కొన్ని సమస్యలు నీ జీవితంలోకి వచ్చి ఉండొచ్చు, కానీ ఆ ప్రతి సమస్యను కూడా ఆయన తొలగించి నీ జీవితంలో మరలా నెమ్మదిని, మరలా ప్రశాంతతను, మరలా సంతోషమును, మరలా సమాధానమును, మరలా ఆనందమును, మరలా ఆశీర్వాదమును ఆయన నీకు ఇవ్వగలడు. కాబట్టి ఈరోజు నీకు కలిగి ఉన్న ప్రతి పరిస్థితుల్లో నువ్వు అధైర్యపడొద్దు, కానీ ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఖచ్చితంగా ఆయన నీ సమస్యలకంటూ ఒక సరిహద్దు నిర్ణయించాడని గుర్తుపెట్టుకొని నీ శ్రమలన్నిటిలో నుంచి విడిపించే దేవుడని నువ్వు గనక ఆయన విశ్వసించగలిగితే తప్పకుండా ఆయన సహాయం నీకు అందుతుంది. ఎందుకంటే ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. తప్పక నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, నెమ్మదిని నువ్వు పొందబోతున్నావు. రెండంతల ఆశీర్వాదాన్ని నువ్వు పొందబోతున్నావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు అకస్మాత్తుగా వారి జీవితంలో తుఫాను వంటి సమస్యలు నాయన రేగి ప్రభా అతలాకుతలమైపోతున్న పరిస్థితుల్లో హృదయం అంతా కలవరంతో నింపబడి జీవితం అంతా తల్లక్రిందులైపోయి బహు నష్టాల్లో, కష్టాల్లో, శ్రమల్లో, దుఃఖంలో, వేదనలో ప్రభా అతని నెట్టివేయబడిన పరిస్థితుల్లో నాయన వారు కృంగి ఉన్న వేళ ఈరోజు ఈ మాటను వారి జీవితంలో స్థిరపరిచి వారి జీవితంలో ప్రభా పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి రెండంతలుగా పొందుకొని కృపను వారికి అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.